ప్రముఖ లాయరు, అలాగే పౌర హక్కుల నేత, కమ్యూనిస్టు లీడరు, నిజామాబాద్ జిల్లాలో అత్యధిక ప్రాచుర్యం కలిగినటువంటి ఒక న్యాయవాది ఈరోజు బ్రెయిన్ డెడ్ జబ్బుతో చనిపోవడం జరిగింది. ఆయనకు సంతాపం తెలియజేస్తూ ఆయన కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఒక నిమిషం పాటు మౌనం పాటించాల్సిందిగా కోరుతాం. జోహార్ మాధవన్నకు, జోహార్ జోహార్ మాధవరావుకు, జోహార్ జోహార్ మాధవరావుకు, జోహార్ జోహార్ మాధవరావుకు, జోహార్ మాధవరావు ఆశయాలను సాధిస్తాం, మాధవరావు ఆశయాలను సాధిస్తాం. అమర్ హై మాధవరావు, 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 అమర్ హై. ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలప్పుడు 6 గ్యారెంటీల్లో భాగంగా వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని అన్నారు. మొన్ననే బట్టి విక్రమార్క గారు ప్రకటించారు. కానీ అనేకమైన నిబంధనలు పెట్టిండ్రు. ఆ నిబంధనల వల్ల జెన్యూన్ పర్సన్స్, నిజమైన వ్యవసాయ కూలీలకు అందే అవకాశం లేదు. 60% అందే అవకాశం లేదు. అందులో భాగంగానే మేము స్వాగతించాం. వారు 6 నెలలకు ఒక 6,000 రూపాయలు, ఇంకో 6 నెలలకు 6,000 రూపాయలు అన్నప్పుడు, కానీ జాబ్ కార్డు ఉండి 100 రోజులు పనిచేసిన వాళ్ళకే ఇస్తామనడం అనేది సరైనది కాదు. ఎగ్గొట్టే ప్రయత్నాలు ఇది భాగమని చెప్పి మేము కుట్రలో భాగమని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. అంతేకాదు, జాబ్ కార్డు ఉన్న వాళ్ళకు కూడా పని మీద పోయినప్పుడు కేంద్ర ప్రభుత్వం పెట్టిన నిబంధన, ప్రారంభించేటప్పుడు పని, దిగిపోయేటప్పుడు ఫోటో, 2 ఫోటోలు అప్లోడ్ చేస్తేనే వాళ్ళకు కూలీ డబ్బులు పడుతున్నాయి. అందులో కూడా నష్టం జరుగుతూ ఉంది. అక్కడ పనిచేసే స్థలంలో సిగ్నల్ లేకపోతే వాళ్ళు పనిచేయని కింద లెక్క వస్తుంది. వాళ్ళంతా పనిచేస్తున్నా పనిచేయని కింద లెక్క పడతా ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పటికే జాబ్ కార్డులు 60% మందికి జెన్యూన్ వర్కర్స్కి లేబర్కు లేవు. ఆ జాబ్ కార్డులు లేకపోవడం వల్ల వాళ్ళు జాబ్ కార్డు లేని వాళ్ళకి ఇవ్వమని అంటున్నారు. వ్యవసాయ కూలీలు కూడా రైతులకు ఇవ్వమని అంటున్నారు. అరెకరం, ఎకరం, 2 ఎకరాలు ఉన్నవాళ్ళు, చిన్న సన్నకారు పేద రైతులు కూడా ఉన్నారు. వాళ్ళు 2-3 రోజులు పని చేసుకుంటారు తప్ప 360 రోజులు కూలి పని చేసే అవకాశం ఉంది. కూలి పని చేసే వాళ్ళ జీవనం గడుపుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి. గ్రామాలలో, గ్రామ పంచాయతీలో గ్రామ సభలు పెట్టి ఎంపిక చేయాలి ఎవరు కూలీవాడు అని చెప్పి. ఇక బోగస్ కార్డులు కూడా ఉన్నాయి. 10 ఎకరాల భూమిలోనే కూడా బోగస్ కార్డులు ఉన్నాయి. అప్పుడున్నటువంటి సర్పంచుల భార్యలు, ఊర్లో ఉన్న షావుకారుల భార్యలు, ఇలాంటి పని గ్రామాల్లో కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన మహిళలకు కూడా ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా మీరు ఇచ్చే అవకాశం కనపడుతుంది. లోపల ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు కలుపుకొని వాళ్ళకు హాజరు నమోదు చేస్తూ ఉన్నారు. అట్లాంటి బోగస్ వాళ్ళకు మళ్ళీ ఇచ్చే అవకాశం కూడా కనపడుతూ ఉంది. జెన్యూన్ వర్కర్స్ని దూరం పెట్టేటువంటి ప్రయత్నం కనపడుతూ ఉంది. దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. రెండోది, ఒంటరి మహిళలు ఉన్నారు. వాళ్ళు వ్యవసాయ కూలీలు చేసుకుంటున్నారు. జాబ్ కార్డులు లేవు. ఏ ప్రభుత్వ పథకానికి కూడా నోచుకోవడం లేదు. దీంట్లోనే మేము ఇన్వాల్వ్ చేయాలని చెప్పి ఈ పథకంలోని 12,000 పథకంలోనే వాళ్ళని కూడా చేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే 4,000 రూపాయల పింఛన్ ఇస్తామన్నారు. అది కూడా ఇవ్వాలి. అలాగే గృహలక్ష్మి పథకం కింద ఇంటికి గురినెలకు 2,500 నెలకు ఇస్తామన్నారు. అవి కూడా ఇవ్వాలి. ఈ కార్యక్రమాలు మొత్తం కూడా ఈ ప్రభుత్వం నిలిపి ఇచ్చి అమలు చేసి హామీలను అమలు చేసిన వాటిని నిలబెట్టుకోవాలని చెప్పి మేము వ్యవసాయ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, రైతు కూలీ సంఘాలుగా మేము ప్రభుత్వాన్ని సూచిస్తూ ఉన్నాం. లేని పక్షంలో తీవ్రమైన సమస్యల పోరాటాలను చవి చూడాల్సి వస్తుందని హెచ్చరిస్తాం.